కీర్తనలో ఈ విలువైన మాటలు ధ్యానం చేస్తూ ఉంటే యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు మాత్రమే భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ముందు పెట్టుకొని అది కష్టం అనుకోకుండా ఇష్టపడి చేసేవాడు భూమి మీద ధన్యుడు. ఆనందించేవాడు, ఆజ్ఞను బట్టి ఆనందించేవాడు ధన్యుడు. మనం చెప్పుకున్నాం కదా, చెరసాల బోనైనా సంతోషంగా వెళ్ళారని పాడుకుంటాం మనం. చెరసాల్లో పెట్టేస్తున్నారంటే సంతోషంగా వెళ్ళారు, చంపేస్తున్నాం సిలివేస్తున్నామంటే ఆనందంగా స్వీకరించారు. అలాంటి మనసు కలిగి అలా ఉంటే కనుక ధన్యులు అని చెప్తున్నాడు. 2వ వచనంలో మనం ఆనందం చేస్తే వారి సంతతి వారి భూమి మీద బలవంతులే కాదు యథార్థవంతులుగా వారి వంశపు వారు దేవిస్తారు. ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే దేవుని యందు ఉన్నవారు భయభక్తులు కలిగిన వారు ఈ ఈ విధంగా వర్ధిల్లుతారు అని వాక్యం మనం ప్రతిరోజు కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. మరి ఆ విషయాన్ని చెప్పి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మరి మీరు జ్ఞాపకం ఉంచుకున్నారు, ఆత్మదేవుడు మీ హృదయాల్లో ఆ మాటలు బదిలిపరుస్తున్నారని నమ్ముతున్నాను. చాలా విలువైన సంగతులే 2 రోజులు కూడా ప్రభు మనకి నేర్పించారు. నేటి దినం కూడా ఒక 2-3 మాటలు ధ్యానం చేసేసి తొందరగా వాక్యాన్ని ముగించుకున్నాం. చదువుదాం లేఖనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ని అందరూ అంగీకరించును వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. అంటే ఆయన అంగీకరించిన వారు ఎవరై ఉన్నారు? ఇప్పుడు ఆయన అంగీకరించిన వారు ఎవరై ఉన్నారు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. బైబిల్ తగలబెట్టేసేవారు దేవుని పిల్లలు కాదు. కాలుతో తొక్కి దూషించేవారు దేవుని పిల్లలు కాదు. మందిరాలు కోలుకుంటేవారు దేవుని పిల్లలు కాదు. ఆయన అంగీకరించిన వారు కాదు. ఆయన అంగీకరించిన వారు అయితే నీకులాగా నాకులాగా వచ్చి ఆయన స్తుతిస్తారు, ఆయన కీర్తిస్తారు, ఆయన ఆరాధిస్తారు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అందుకే నీవు ఏమవుతావు అంటే కనుక భూమి మీద మళ్ళీ చదువు మాట. తన్ని అందరూ అంగీకరించురు వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఏమిచ్చాడు ఆయన అంగీకరించినందుకు? ఎవరైతే రోలర్, నువ్వు ఆజ్ఞాపించేవాడు, నువ్వు ఆజ్ఞాపించే వ్యక్తివి. ఏమని ఆజ్ఞాపించమన్నాడు తెలుసా? నా నామంలో ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ ఇదిగో మేము కలిగి వేస్తున్నామో నడువా కొంచెడా అన్నారు. అంతే బంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఏమిచ్చాడు మనకి అంటే కనుక మనం ఆయన అంగీకరించే కారణాన్ని బట్టి నోటి మాటతో సృష్టిని చేసిన దేవుడు, సమస్తము చేయగలిగిన సమర్థుడైన బలవంతుడు, నీకు నాకు ఆయన పిల్లలమని అదే అధికారం మనకిచ్చాడు. ఆ అధికారంతో యెహోషువ ఏమన్నాడు చెప్పమ్మా? సూర్యుడా చంద్రుడా అయ్యాలో నిలిచిపో. దేనికి ఆజ్ఞాపించారు? ఈ సృష్టిని నడిపించే గ్రహాలకు ఆజ్ఞాపించారు. సూర్యుడు వస్తేనే కానీ తెల్లవారు, చంద్రుడు వస్తేనే కానీ చీకటి పడదు. అలాంటి సూర్య చంద్రులనే ఎక్కడో అక్కడ స్టే అయిపోండి అని ఎవరు ఆజ్ఞాపించారంటే ఒక మనిషి అని యెహోషువ ఆజ్ఞాపించారు. ఎందుకు అంటే కనుక ఆయన అంగీకరించాడు కనుక భూమి మీద అధికారిగా దేవుడు మార్చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షించుకో ఆకాశమా అని ఏలియా ఆజ్ఞాపిస్తే వర్షం ఆగిపోయింది. నువ్వు ఫలించుకొని భూమికి ఆజ్ఞాపిస్తే ఫలం అనేది లేదు. ఎవరు అంటే కనుక యాకోబు చెప్తున్నాడు, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే. నీవు అంగీకరిస్తే ఏమంటున్నాడంటే అధికారం, తను ఎందరూ అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలుగా దేవుడు అధికారం ఇస్తున్నాడు అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయనకి మనకి ఏమి ఇస్తున్నాడు? నేను క్లుప్తంగానే ముగిస్తాను. మొట్టమొదటిగా ఆయన కుమారుడిగా ఉన్న నీకు నాకు భూమి మీద ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. 97వ సంకీర్తన 13వ వచనం. అధికారంలో ఎలా ఉంటుందో కొన్ని మాటగా చెప్తున్నాడు. నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి అడవికి రాజైన సింహం క్రూర మృగాన్ని ఏం చేస్తావంట? నువ్వు కాలుతో దొక్కుతావంట. నీవు నేను గమనించు కానీ ఇదివరకే మా చిన్నప్పుడు నుండి మీ అందరికీ ఇంకా తెలుసు, బొంబాయి సర్కస్ అని భీమవరం కూడా పెట్టే నాకు బాగా సింహాన్ని కూడా ఏం చేస్తాడు తెలుసా? దాంట్లో
కూర్చోబెట్టేస్తాడు, డ్యాన్స్ చేయిస్తాడు, ఏనుగుతో కుర్చీ మీద కూర్చోబెట్టేస్తాడు. ఏనుగు కుర్చీ మీద కూర్చోబెట్టేస్తాడు. పాముతో కూడా ఆడిచ్చేస్తాడు, బోరు. అంటే ఇవన్నీ మనం గమనించాం. అంటే వాడు నేర్చుకున్న విద్యను బట్టి చేయొచ్చు, కానీ ఏదో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు శకును గాండ్రు నేర్చుకున్న విద్య లాంటిది అయి ఉండొచ్చు, కానీ అలాంటి విద్య ఏం అవసరం లేదు. మీరు కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి వాటిని తొక్కి అధికారం ఇచ్చేస్తాను. 91వ సంకీర్తన 13వ వచనం చదువు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. చేస్తాంట భుజంగమైన ఎంత దారినైనా నువ్వు, ఎందుకంటే ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా ఉన్నావు. దేవుడు ఆ అధికారం నీకు ఇచ్చేస్తాడు. మొట్టమొదటిగా ఆయన పిల్లలైన వారికి మనకి దేవుడు ఏమి ఇస్తాడంట? అధికారం ఇస్తాడు. ఈ అధికారం ఎలా ఉంటుందంటే కనుక ఆకాశంలో ఉన్న గ్రహాలను శాసించేదిగా, వర్షం ఇచ్చిన ఆకాశానికి ఫలమిచ్చే భూమికి ఆజ్ఞాపించేదిగా, ఇంకా చెప్పాలంటే హాని చేసే సింహాన్ని నాగుపాములను అనగదొక్కేదిగా ఉంటుంది. మరొక మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున ఒప్పునట్లు, ప్రతి వారి నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. మొట్టమొదటిగా ఏ దేవుని యందు నీ విశ్వాసం ఉంచేవో ఆ దేవుని కుమారుడు. ఎందరు అంగీకరించారో, ఎందరు విశ్వాసం ఉంచారో వారందరూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటే వారికి భూమి మీద అధికారము ఇస్తున్నాడు కదా. మొట్టమొదటిగా ఆయన పిల్లలైన మనకి ఏమిస్తున్నాడు? ఆయన అధికారం ఇస్తున్నాడు. రెండవదిగా నిజంగా ఆయన అంగీకరించిన పిల్లలే అయితే కనుక ఈ భూమి మీద ఆయన ఎంతో వంగి ఉంటారు, ఆయనకి సరెండర్ అవుతారంట. నేను మీద చూచేవాడిని కాదు అంటాడు వారు. నేను ఆయన తీయించడానికి సమయం అయిపోయింది. నా కన్నులు మీద చూచివి కావు. దేవుడు మాట్లాడేందుకు శరణాలు తెలుసు. గుమ్మములారా అంటే దేవుడు వస్తున్నాడు, ఆయనే మనకే ప్రవేశించేవాడు. అందుకనే దేవుని ఎదుట ఇంకా నీకు బాగా అర్థం అవ్వాలంటే నువ్వు నా విశ్వాసంలో సుంకరి పరిచయుడు ఏమంటున్నాడు చెప్పండి. సుంకరి ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి కూడా కదా. అంటే ఆయన అంగీకరించే వారు ఎలా ఉంటారు అంటే కనుక తగ్గించుకుంటారు, మోకరిస్తారు. ఆయన పిల్లలైన వారు ఆయన ఎదుట తగ్గించుకుంటారు. ఈ తగ్గింపు నిన్ను ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. ఒకవేళ భార్య అనుకున్నా పర్లేదు, ఇలా చెప్పుకున్నట్టు దావీదుని హీనమైన వాడు అన్నా పర్లేదు, దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడని ఆయన ఎదుట తగ్గించుకున్నాడు. రాజరికాన్ని పక్కన పెట్టేశాడు, రాజవస్త్రాన్ని పక్కన పెట్టేశాడు, అధికారాన్ని పక్కన పెట్టేశాడు. సామాన్యమైన వ్యక్తిగా ఆరాధించేవాడిగా మారిపోయాడు. ఎందుకు అంటే కనుక దావీదుకు తెలుసు ఆయన హెచ్చించేవాడు. రెండవదిగా ఆయన పిల్లలైన మనము, ఆయన అంగీకరించిన మనము ఆయన ఎదుట తగ్గించుకుని ఎంత అంగీకరిస్తారు ఎదుట మోకరిస్తారని ఫిలిప్పీ రాసిన పత్రికలో 10-11 వచనాలు చదువుగా మనము విన్న మిరిటికల్ కదా మరలా చదువుకోండి లేదా రాసుకోండి. రెండవదిగా మనము ఆయన పిల్లలైనందుకు ఏం చేస్తామంటే ఆయన ఎదుట ఒప్పుకుంటాం, ఏదైనా కానీ ఆయన ఎదుట మోకరిస్తాం, తగ్గించుకుంటాం. మూడో మాట చదివేసి వాక్యాన్ని గురించి కీర్తన గ్రంథం ఇప్పుడు చదివిన మాటలోనే 112వ సంకీర్తన 2వ వచనం. ఏమవుతారంట? ఏమవుతారు? బలహీనులు కాదు, సంతతి వారిని అందరినీ కూడా బలవంతులుగా చేస్తానంటే నీ వంశంతో అంతమొందించేతనని కాదు, నిన్నే ఒక గొప్ప బలమైన జనంగా మార్చేతను. బలహీనుడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. 70 మందిగా ఐగుప్తుకు వెళితే లక్షల మందిగా విస్తరింపజేశాడు. బలమైన జనాంగ సంపదను ఏం చేశాడు దేవుడు? బలమైన జనాంగంగా చేశాడు. ఎనభై 6 లక్షలు మాత్రమే ఉంటుందండి ఇజ్రాయేల్ జనాంగం. ఎంతమంది? ఇజ్రాయేల్ దేశము 86 లక్షల, అంటే 1 కోటి మంది కూడా లేదు. మన జిల్లాలో లేదా మన స్టేట్లో, మన రాష్ట్రంలో
కడప జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. ఎంత ఉంటుంది? కడప జిల్లా అంత ఉంటుందంట. ఇప్పటికి ఇంచుమించు 30 సార్లు యుద్ధానికి ప్రపంచ దేశాలు వెళ్ళి దాని మీద, గాజాకి పాలస్తీనానికి ఎప్పుడు దాని మీద యుద్ధమే. ఇక ఎమిరేట్స్ అనే అరబ్ ఎమిరేట్స్ అనగా ఈ అరబికులన్నీ అన్ని దేశాలు కలిపి దాని మీదకే యుద్ధానికి వెళ్తూనే వచ్చినాయి. ఎప్పుడూ కూడా నేటి వరకు కూడా దాన్ని ఓడించడంలో లేదు. ఉందా? లేదు. ఇజ్రాయెల్ ఓటమి లేదు. జనపరంగా జయిస్తున్నారు కాదు, దేవుని పరంగా బలమైన జనంగా మార్చేస్తున్నారు. బలమైన జనంగా అంటే ఎల్లప్పుడూ కూడా విజయం ఇచ్చేది. దాన్ని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుడు అధికారులుగా మార్చుతారు. తన పిల్లలైన వారికి అధికారం ఇస్తానంటున్నాడు. రెండవదిగా నిజంగా ఆయన అంగీకరించిన వారు ఆయన ఎదుట లొంగి ఆయనకు లోబడి ఉంటారు. అదే వారి ఆధ్యాత్మిక బలమైన స్థితికి కారణము. అంటే మోకరించే స్థితి కలిగిన వారుగా, ప్రార్థించే స్థితి కలిగిన వారుగా, తను తాను తగ్గించుకునే వారుగా ఉంటారు. మూడవదిగా బలవంతులైన వారికి విస్తరింపజేస్తారు. అంగీకరించిన వారిని ప్రభువులు తన భార్య అంగీకరిస్తే, ఇందాక లావణ్య చెప్పినట్లు మా పరిస్థితి ఏంటి? మా నాన్న ఒక్కడే, మీ నాన్న ఒక్కడే, కానీ మీ నాన్న కట్టిన ఇల్లు ఎవరు కట్టలేదు కదా. ప్రభువులు గారు అంగీకరిస్తే, లేకపోతే ఇంకా రక్షణ గురించి చెప్పారు కదా, ఇంకా ఆయన అంగీకరిస్తే వీరి జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారు. బలమైన జనముగా దేవుడు చేస్తాడు. ఇంకెంత గురించి చెప్పడానికి సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడతాడు. 3 విషయాలు మాత్రమే చెప్పాను. మొట్టమొదటిగా దేవుడిని అంగీకరించిన ఆయన పిల్లలైన వారికి దేవుడు ఏమిస్తారంట? అధికారం కావాలంటే ఆయన్ని అంగీకరించి అందరికీ అధికారైన ప్రభు కుమారుడిగా మారితే కనుక నీవు కూడా భూమి మీద ఆయన కుమార్తెగా అధికారం చలామణి చేస్తావు. రెండవదిగా ఆయన అంగీకరించిన ఆయన పిల్లలైన మనము తగ్గించుకుని ఉండాలి. దావీదు తగ్గింపును మనం చూసాం కదా. ఇంకా ఏలియా ప్రవక్తే కానీ యెజబెలు హెచ్చించుకుంటుందండి. 850 మంది బయట ప్రవక్తలు తన దగ్గర ఉన్నారు. వారికి జీతభత్యాలు ఇచ్చి వారిని పోషిస్తూ ఉంది. అందుకని యెజబెలు హెచ్చించుకుంది, బయలును బట్టి హెచ్చించుకుంది. ఈ ఏరియా ఈ దెబ్బతో అయిపోవాలనుకున్నారు. తన పక్షాన యెజబెలు నిర్ణయించిన వారందరూ వచ్చి యెజబెలు పక్షంగా వచ్చిన వారందరూ వచ్చి ఆ కర్మేలు పర్వతం మీద దిగిరా అని నిజంగా మాటలు చదివితే మనకి ఆనందం వచ్చేస్తుంది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా తన బలాన్ని రక్తతర్పణ చేశాడు శరీరాలు కోసుకొని. తను అంగీకరించిన ఏలియా మాత్రం కూల్గా ఉన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? గొప్పడు ధ్యానంలో ఉన్నాడని పిలవడం ఎట్లా అన్నాడు? గత దూరంలో ఉన్నాడు కదా, ప్రయాణం చేసి రావాలి కదా, ఇంకా అరవరా అన్నాడు. ఆ శరీరాలు పోసేసుకుంటూ ఉంటే వాళ్ళు ఆకలి తప్పులు మానేసి అరుస్తూ ఉంటే తను అంగీకరించిన ఏలియా కూల్గా ఉన్నాడు. సాయంకాల నైవేద్య సమయానికి తనకిచ్చిన ఎద్దును తునకలుగా చేసి రాళ్ళు వేర్చి కందకమును కట్టి కందకము నిండా నీళ్లు నింపి కట్టెలు వేర్చి దాని మీద తునకలు చేసిన ఎద్దును పెట్టి ఆకాశముందున్న దేవునికి నైవేద్య ప్రార్థన చేశాడంట. తను అంగీకరించిన ఏలియా, మనమే అంగీకరించిన దేవుడు అగ్నిగా వచ్చి కందకమును ఆ కట్టెలను రాళ్ళను సైతం బుగ్గుగా మార్చేశాడంట. 100 మంది ప్రవక్తలు ఉన్నా 100 మంది వారు ఆరాధించే దైవాన్ని ఆహ్వానించిన అంగీకరించిన వాడు సరైన కాదు, నిజమైన దైవాన్ని కాదు. నేను అంగీకరించిన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎదుట తగ్గించుకుంటే అంత శక్తి సామర్థ్యాలు మనకే ఇస్తాడు. అంతటి బలవంతులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. మూడవదిగా ఆయన అంగీకరించిన వారు భూమి మీద వారి సంతానాన్నే బలవంతులుగా మారుస్తారని చెప్పారు. దేవుడి మాటలు మన అందరి ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం.